శాసనమండలి మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు వచ్చి మాట్లాడుతున్నారు, దేహాలు భేదాలు బోధిస్తున్నట్లు. ఆసుపత్రి చూడండి, మీరు ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ 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 సహచరులు ఉంటారు, వాళ్ళని వెబ్సైట్లోకి వెళ్ళి చూడమనండి. నేను చెప్పిన వాస్తవం అవాస్తవం ఒకసారి చెక్ చేయండి. తప్ప నిజమని చూడండి. వచ్చి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్లో నాకు అందలేదు, అందినప్పుడు చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాథమికంగా ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. మీ మీడియా మిత్రులు కొందరు నాకు అది పంపించారు కొన్ని పాయింట్లు. అందులో వచ్చే పాయింట్ ఏముందంటే, అంటే నోటీసులు ఉన్నదని అని చెప్పేది నేషనల్గా దేశంలోనే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు పొందిన సంస్థ, దాని మీద మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పన్నారు. అవును, ఎస్, అవార్డులు రివార్డు అండి. ఏంటి అవార్డులు ఏంటి? కేరళ ప్రభుత్వం వచ్చి దీన్ని బ్యాన్ చేసినట్టు ఇది అవార్డు. బ్రహ్మాండం. ఎన్నో రివార్డులకు ఎన్నో రివార్డులు. ఇదేంటి? ఎక్కడిది? మన హర్యానా గవర్నమెంట్ ₹1,00,000 ఫైన్, క్వాలిటీ ఫైన్ చెక్కి ఫైన్ వేస్తే ఆ ఫైన్ వచ్చి మేము కడతామని చెప్పి ఇచ్చిన రసీట్, అడ్మిట్ అయిన కాగితం. ఇది ఎక్కడ తీసుకొచ్చాము? మాది కాదు, ఇగో హెరిటేజ్ సంస్థ వెబ్సైట్లో. ఇవి రివార్డులు. వీళ్ళకి వచ్చంటే నేను వచ్చి చెప్పాలంట. అవార్డులు పొందిన సంస్థ ఇది, రివార్డులు పొందిన సంస్థ, మేము వచ్చి చెప్పాలంట. సిగ్గుపోవాల. సరే, ఏదేమిటికి ఇవన్నీ సైట్ ట్రాక్ కానీ ఇవన్నీ ఏంటి మాకు కావాల్సింది? శాసనమండలిలో బిజినెస్ జరగాలి. ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు. బడ్జెట్ మీద చర్చ జరగాలి. సైమిల్టేనియస్ గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద, దానికి సప్లై చేసిన ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నేతలు. మేము అడిగిన తప్ప అబద్దమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నేపథ్యంట నాకు వచ్చి అపార్థం చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుడు దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపార్థం చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పత్తి కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు. 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్ లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్ లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలేసుకోండి. తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి. కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణలు, వివరణ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. కాబట్టి
శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సార్ నాకేం తెలియదా అమాయకుండా నేనేమి ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇగో చూసుకోండి, ఈ ప్యాకెట్ మీద చూసుకోండి, హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూ పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? నేను దాని గురించి దాన్ని ప్యాకెట్ మీద క్లియర్ కట్ గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురం చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెట్ చీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను, అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి అదే అంటాను కదా సార్, మీరు వచ్చి దాని కొల్లి రవీంద్ర గారు లేదా అచ్చెన్నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంత్రులకి ధనదానం ఏదైతే ఉందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు నేను మాట్లాడుతుంది ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రసాదంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ మీద వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేటు పెరిగిందా, షేర్ రేటు తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అది మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండిద్ది. అమాంతం 700 కోట్లకి అయిపోయింది, 700కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 700కి ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాం, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔన్నత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అప్రస్తుతం మాకు. ఇవన్నీ వాళ్ళకి కావాలి, వాళ్ళ మంత్రి గారి నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు. ఓకేనా? ఇంకేముందా? ఏంటి ఎవరు క్షమాపణ? మీకు తెలుసో తెలీదో 2021 సంవత్సరం అనుకుంటా, ఐ థింక్ సంవత్సరం, రామోజీరావు గారు చనిపోయిన స్వర్గీయ ఈనాడు పత్రిక నాకు వచ్చి ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఇచ్చింది. దానికే దిక్కులేదు, దీనికే ఉంటుంది. 3 సంవత్సరాల కింద మీద పడ్డారు, తర్వాత ఇట్లా చేసుకున్నారు వాళ్ళే. ఇది వాస్తవం. అడగండి, ఇక్కడ ఈనాడు పేపర్లో ఉన్నారా? ఈనాడు మీ వాళ్ళు అడగండి, చెప్తారు. ఇచ్చారు కదా, ఇచ్చి విత్డ్రా చేసుకుని అడగండి. ఎందుకంటే మేము నిబద్ధతగా ఉన్నాం. ఎవరి మీద బురద మీరు తుడుచుకోవాలని, లేకపోతే ఎవరి మీద రాయిసి మీరు వచ్చి దాన్ని తుడుచుకోండి అని చెప్పే తత్వం కాదు. వాస్తవం ఉంటే మాట్లాడతాం, వాస్తవాన్ని చెప్తాం, వాస్తవాన్ని ప్రజలను పరిశీలించమంటాం, ప్రజలు న్యాయం తెలుసుకుంటారు. ఇది ఓకే.
ఈరోజు కూడా సభలో యాజ్ యూజువల్గా ప్రభుత్వం తోక ముడిచి ఏదైతే ఆ దేవదేవుడి మీద ఆ ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు